తీవ్రవాదం తీవ్రవాదులు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటారో తెలుసుకోవటానికి ముందు అసలు ఒక వ్యక్తిని తీవ్రవాదిగా మార్చాలంటే వాళ్ళు ఏమేమి దారులు వెతుక్కుంటారు, ఎటువంటి అస్త్రాలు వాడతారు అనేది తెలుసుకోవాలి. ఓకే. దాంట్లో మొదటిది అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో సోషల్ మీడియా యొక్క పెనిట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మునుపు తీవ్రవాదులు ప్రింటింగ్ మటీరియల్ తర్వాత పుస్తకాల సహాయంతో రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు. కానీ టెక్నాలజీ పెరగటంతో పాటు సోషల్ మీడియాని ఒక ఆయుధంగా మార్చుకొని ఎవరైతే ఎకనామికల్గా సోషల్గా వెనుకబడిన వర్గాలు ఉంటాయో పాకిస్తాన్లో కానీ లేదంటే కశ్మీర్లో కానీ లేదంటే మొత్తం ఏషియాలో కానీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద హోల్ వరల్డ్ ఈ టెర్రరిజం యొక్క బ్రెయిన్ వాషింగ్ సెషన్స్ అనేవి ఆన్లైన్లో జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి స్పెషల్ రిక్రూటర్స్ ఉంటారు. అంటే జనాల్ని మ్యానిపులేట్ చేసి ఈ దారిలో తీసుకువచ్చే మాస్టర్ మ్యానిపులేటర్స్ ఉంటారు. అటువంటి వాళ్ళ టాస్క్ ఏంటంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసి ట్రైనింగ్ క్యాంప్స్లోకి పంపించడం. సో వాళ్ళు వెతికేది మెయిన్గా వాళ్ళు టార్గెట్ చేసేది యూత్.